చేసుకోలేకపోతున్నాము. శాస్త్ర పరిశోధనలు ఎన్ని జరిగినా మానవుడనే వాడు విజ్ఞానం ఎంత పొందినా మానవ పరిజ్ఞానానికి అతీతముగా ఉన్నటువంటి భౌతికమైన విషయాలని ఇంకా ఎన్నో తెలుసుకోలేకపోతున్నాము. భౌతిక శాస్త్రములో, జంతు శాస్త్రములో, జీవశాస్త్రములో, వాతావరణ శాస్త్రములో, తదితర శాస్త్రాలలో మానవునికి అర్థం కాని విషయాలనేవి ఎన్ని లేవు. మన చుట్టూ ఉన్నటువంటి ఇహలోక విషయాలని ఈ మానవుని అర్థం చేసుకోలేకపోతుంటే మానవులైన మనం పరలోక దేవుని యొక్క పరిజ్ఞానాన్ని, ఆయన హేతుని, ఆయన ఆలోచనని ఏ విధంగా తెలుసుకోగలుగుతాం? అనంతుడైన దేవుడు మరియు సర్వాంతర్యామైనటువంటి ప్రభువు పరిమితమైన జ్ఞానము కలిగినటువంటి మానవునికి మధ్య ఎంతో అగాధమున్నది. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన